డియర్ సిటిజన్స్ నమస్తే. మన దగ్గర సత్య హరిశ్చంద్రుడు అనే ఒక పాత్ర ఉంది. సత్య హరిశ్చంద్రుడు ఆయన ఎప్పటికీ సత్యమే పలుకుతాడు అని. ఇప్పుడు మన దగ్గర చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు అవి నిజమే అన్నట్లుగా మాట్లాడతారు. పచ్చి అబద్ధాలు. ఇప్పుడు చూడండి, అక్కడ అమరావతి లోపట మరి ఏదైతే కన్స్ట్రక్షన్ ఇక్కడ కడితే ఎక్కువ రేట్ అవుతుంది, ఇంకో దగ్గర కడితే తక్కువ రేట్ అవుతుంది అని నిపుణులు చెప్తే ఆయన అంటాడు, అదేది లోటస్ పాండ్ అదేది బెంగళూరులో కడితే ఎంత అయింది, నీకు ఇక్కడ కడితే ఎంత అయింది అని అంటాడు. లోటస్ పాండ్ బెంగళూరు ఎందుకు, నీకు జూబిలీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నాయి కదా. అదే ఇల్లు వ్యవసాయ భూముల్లో అమరావతిలో కడితే ఎంత అవుతుంది ఖర్చు లెక్కేసుకో. ఇప్పుడు చూడండి, ఒక గట్టి నేల ఉన్నది, ఒక 5 అడుగుల పునాది అవసరం పడుతుంది అనుకోండి. అదే 10 అడుగుల పునాదికి ఒకటే రేట్ అవుతుందా? పెరుగుతుంది కదా, క్వైట్ న్యాచురల్ కదా. ఇప్పుడు ఒక బోర్ ఉంది, 50 అడుగుల బోర్కి ఎంత రేట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? అది 150-200 బోర్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది? 150-200 అడుగులు పోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. క్వైట్ న్యాచురల్ కదా అండి. అది ఆయన ఎకనామిక్స్ చదివినా అంటారు. ఎకనామిక్స్ చదువుకున్నావా లేకపోతే చదువు కొన్నావా? నాకైతే అనుమానం కొడతా ఉంది. ఎక్కడైనా ఒకటే రేట్ ఎట్లా అవుతుందండి? ఎక్కడైనా ఒకటే రేట్లు ఒకటే రేట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటే ఈయనకి కట్టడానికి ఏమవుతుంది అని అంటాడు వ్యంగ్యంగా. ఈయన మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారు. అని ఏమన్నాడో కూడా అర్థం చేసుకోరు, చప్పట్లు కొట్టేస్తారు. అంతే, ఆ విధంగా ముందుకు పోతూ ఉంటాడు. ఎక్కడ గతి లేనంటూ మొన్న కరోనా టైంలో అంతా హైదరాబాద్లో కూర్చున్నాడు. ఆయనకున్నది ఇల్లు హైదరాబాద్లో. ఆ హైదరాబాద్లో ఇల్లు ఎంత అయింది, అక్కడ మరి అది అమరావతిలో అయితే ఎంత అవుతుంది, అది యు కంపేర్ ఇట్. అంతేగాని $1 1 రూపీ 1 ఈక్వల్ కదా అంటే ఎట్లానండి? $1 1 రూపీ ఈక్వలే. అట్లా ఉన్నది నీది కథ. 1 ఈక్వలే కానీ ఆ వాల్యూ ఈక్వల్ కాదు నాన్న. కాబట్టి గట్టి నేల దగ్గర ఒక వాల్యూ, ఒక ఖర్చు అవుతుంది. మరి మెత్తటి నేల వ్యవసాయ భూముల్లో ఖర్చు ఇంకోటి అవుతుంది. అది గుర్తించుకో. అంతేగాని పచ్చి అబద్ధాలు చెప్పకు. ఇంకొకటి, ఈ రైతు చట్టాల గురించి మరి మన పిఎం గారు ఏమన్నారో మీకు చదివి వినిపిస్తా చూడండి. ఈ చట్టాలు వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి రూపొందించినవి కావు. ఎప్పటి నుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుతున్నవే. ఎప్పటి నుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుతున్నవే అని అన్నాడు. దానిలో ఒకటి మర్చిపోయింది ఆయన. కార్పొరేట్లు కోరుతున్నారని మాత్రం చెప్పలేదు. చూడండి, సరే, ఎప్పటి నుంచో కోరుతుంటే ముసాయిదా చట్టాలు రూపొందించి శాసనసభ మరి సమావేశాల్లో ప్రవేశపెట్టాలి, చర్చించాలి, ఆ తర్వాత ఆమోదించాలి. అంతే కదా అండి పద్ధతి. అంతేగాని కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో రైతులు వచ్చి మీ మెడ మీద కూర్చున్నారా? మాకు ఇప్పుడే చట్టాలు కావాలని మీ మెడ మీద కూర్చున్నారా? ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారండి? ఆర్డినెన్స్ మళ్ళీ అంటారు ఇవి ఎప్పటి నుంచో కోరుతున్నారంట రైతులు, నిపుణులు. ఎప్పటి నుంచో కోరితే చట్టాలు తీసుకురావచ్చు కదా, మరి ప్రాపర్ ప్రాసెస్ ద్వారా. ఆర్డినెన్స్, వై యూ హ్యావ్ బ్రాట్ ఆర్డినెన్స్ ఇన్ హర్రీ బుర్రీ? ఆర్డినెన్స్ తెచ్చి ఆ తర్వాత ఫటాఫట్ ధనాధన్ లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయించుకుంటారా వితౌట్ ఎనీ డిస్కషన్స్? ఎట్లానండి? అంటే రైతులు వచ్చి మీ నెత్తి మీద, మీ మెడ మీద కూర్చున్నారు, అందుకని మీరు ఆర్డినెన్స్ తెచ్చారు. ఎట్లానండి? పచ్చి అబద్ధాలు చెప్తారు, పచ్చి అబద్ధాలు. ఇక ఈనేవాడు ఉంటే ఏమన్నా చెప్తారండి. ఇక్కడ మా దగ్గర కూడా అట్లానే ఉన్నారు. అట్లా అన్నమాట, అట్లా తయారయ్యారు. కానీ ఎవరన్నా చెప్పొచ్చు, కానీ మీలాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పొద్దు సార్. ఇంకొకటి,
మీరు మధ్యప్రదేశ్ రైతులతో మళ్ళా యూపీ రైతులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో వీళ్ళతో ఎందుకు సార్? డైరెక్ట్గా మీరు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడచ్చు కదా. వాళ్ళతో మాత్రం మీరు మాట్లాడరు. మీకు ఎక్కడండి? మీరు చెప్తే ఇని చప్పట్లు కొట్టే వాళ్ళతోనే మాట్లాడతారు, మిమ్మల్ని ప్రశ్నించే వారితో మాట్లాడరు. आपका मन का बात ही बोलता, मगर दूसरों का मन का बात नहीं सुनता, नहीं सुनने के लिए इच्छा भी नहीं है. ये क्या है साहब? ऐसा नहीं रहना है ना. ఇంకో విషయం, ఈ మధ్య అన్ని సభలు సమావేశాలు మరి కోర్టుల కాడ నుంచి, మరి ప్రధానమంత్రి కాడ నుంచి, ముఖ్యమంత్రుల కాడ నుంచి మరి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తున్నారు, వర్చువల్ విధానంలో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. వర్చువల్ ఈ విధమైన పరిస్థితుల్లో ఇంకా క్యాపిటల్, ఇంకా సెక్రటేరియట్, ఇంకా కోర్టు ఇక్కడ, సెక్రటేరియట్ ఇక్కడ అనే ఇక ఇదేందండి తర్జన భర్జన, లేకపోతే దాని మీద రాద్ధాంతం ఏంటండి? అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామాలే సచివాలయాలుగా మారిపోయినాయి. అక్కడ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఇచ్చి అప్లికేషన్ పెడితే వాళ్ళే పనులు చేసి పెడుతున్నారు. ఎక్కడో సెక్రటేరియట్కి పోవాల్సిన పని లేదు. ఇంకా క్యాపిటల్ ఇక్కడ అక్కడ అని గందరగోళం అవసరమా? లేకపోతే దాని మీద రాద్ధాంతం అవసరమా? మంచిగా డీసెంట్రలైజేషన్ చేస్తున్నాడు, హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎక్కడ మన ఆస్తిపాస్తులకి రేట్లు తగ్గిపోతాయో, మనం ఒక్కరమే కోటీశ్వరులు అయితే అని కలగన్నారు. మీరొక్కరే కోటీశ్వరులు అయితే ఇక రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది. ఎట్లా సార్? హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు చెప్పుకుంటారు. ఇప్పటికైనా కానీ ఓవరాల్ డెవలప్మెంట్కి మద్దతు ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరగనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.